ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. కానీ చాలా మంచి మంచి పాయింట్స్ అన్నీ కవర్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ లైవ్ నుంచి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్‌లో ఏం జరిగిందో అప్పటిదాకైతే అంతా చెప్పాను. సో, దయచేసి మొత్తం వీడియో చూడడానికైతే ట్రై చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈజ్ యువర్ లక్ష్మి. ఈరోజు నిన్న యష్మి ప్రవర్తించిన ప్రవర్తనకి మీకు ఎంతమందికి అసహ్యం వేసింది, విరక్తొచ్చిందో వాళ్ళైతే ఈ వీడియో కింద లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. మీకు ఏమనిపిచ్చింది? అసలు ఒక్క డెసిషన్ తనకు అనుకూలంగా తీసుకోని దానికి అంతగా తనని అంత అవాయిడ్ చేస్తా, తన గురించి అంత బ్యాడ్‌గా మాట్లాడి, ఆఖరికి ఫ్రెండే కాదనడం చాలా మనసుకి ఎదోగా అనిపిచ్చింది. సో, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఎందుకంటే చాలా జరిగాయి. చాలా డిస్కషన్సు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైవ్ ఏం జరిగింది, లైవ్‌లో ఏం కట్ చేశాడో, అండ్ ఎపిసోడ్‌లో ఏమేశాడో వీటన్నింటి గురించి డిస్కస్ చేసుకుందాం. మొన్న జరిగిన విషయాలు మణికంఠకు సంబంధించి లైవ్‌లో ఎపిసోడ్‌లో ఏమేయలేదు, ఫేవర్ చేస్తున్నాడు అనుకున్నాం కదా! ఈరోజు ఒక సుమారు 20% ఆఫ్ ఏం జరిగిందో మెయిన్ పాయింట్స్ అయితే ఎపిసోడ్‌లో గూడా పెట్టాడు. అదేనండి చెప్పాను గదా! ఆదిత్య గారికి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మన మణికంఠ ఎంత డ్రామా చేశాడో, దానికి హౌస్‌మేట్స్ ఎంత ఇరిటేట్ అయ్యారో, ఒక్కరు కూడా ఆయనలాగా లేరు. ప్రతి ఒక్కరూ ఓపెన్ అప్ అయ్యారు. ఈ మాటనైతే అందరికి నిజంగా యాక్సెప్ట్ చేయాలి. అందరూ ఓపెన్ అప్ అయ్యి ఇప్పటికైనా తన గేమ్ ఏంటని బయట జనాభాకి తెలిసేటట్టు చేస్తున్నారు కాబట్టి. సో, ఫైనల్‌గా ఎపిసోడ్‌లో స్టార్ట్ చేసిన వెంటనే యష్మి ఫీల్ అవుతానేంటి కదా! అరే! మా గురించి బ్యాడ్‌గా అనుకున్నాడేమో ఆయన. నేను ప్రేరణనే నామినేట్ చేశాము. ఇంకెవరు ఆయన్ని నామినేట్ చేయలేదు. ఓన్లీ 2 నామినేషన్సే అని అంటంటే, తనైనా ఇప్పుడు అలా చెప్పింది. నేనైతే ఇంకొంచెం హర్ట్ చేసినట్టు మాట్లాడానేమో అని ఫీల్ అవుతాననిందనమాట. అదేం కాదు, విష్ణుప్రియ అనింది. అదేం కాదు, ఇంక ఓట్స్ కూడా తక్కువున్నాయని బిగ్ బాస్ చెప్పాడు కదా! దాని గురించి ఏం ఆలోచించొద్దు. అన్నేం అలా ఫీల్ గాడులే అనేసని డిస్కషన్ పెట్టుకున్నారనమాట. ఈ డిస్కషన్ ఇక్కడ పక్కన జరుగుతా అంటే ప్రేరణ వచ్చి మణికంఠని డైరెక్ట్‌గా అడిగేసింది. "నీకు తెలుగు అర్థం కాదా? లేకపోతే ఆయన చెప్పింది నువ్వు వినవా?" అనంటే, "అరే! నేను బ్లాంక్ అయిపోయానురా. నేనేదో ఆలోచిస్తున్నాను" అనంటే, ఎందుకు ఆలోచిస్తున్నావు? అక్కడ అంత టైం ఉన్నింది. అక్కడ జరిగేదేంది? ఆ ప్రక్రియ ఏంది? దాని గురించి ఆలోచించకుండా నీ గోలలో నువ్వు ఉండిపోతావా ఎప్పుడు? ఎంతసేపైనా నీ గురించి నువ్వే ఆలోచించుకుంటావా? పక్కనోళ్ళ గురించి ఆలోచించవా? అక్కడ చెప్పిందేంటి? నీకు అర్థమైందేంటి? నువ్వు ఆడ చేసిందేంటి? అనంటే, నాకు సైక్ అవ్వలేదు అనంట. ప్రతిసారి నీ గోలే అంటే ఎట్లా మణికంఠ ఇది? ఇలాంటి మెంటాలిటీ నేనెక్కడా చూడలేదబ్బా! అనేసని. పృథ్వీ అండ్ యష్మి గూడా మళ్ళీ డిస్కస్ చేస్తన్నారు. పృథ్వీ కన్సోల్ చేస్తున్నాడనమాట యష్మిని. తను ఫీల్ అవుతుందేమో బ్యాడ్‌గా అనేసి ఆదిత్య గారి గురించి. అక్కడ ఇంకేం లేదు. ఆల్రెడీ ప్లాన్డ్‌గానే వాళ్ళిద్దరు ముందే డిస్కస్ చేసుకున్నారు. ఆయన ఇంకా ఎందుకున్నాడురా? ఆయన ఎళ్ళిపోవాలి. ఈ వీక్ ఆయన మణికంఠ అయినా ఎళ్ళిపోవాలి అని అనుకుంటా ఉన్నారు డిస్కషన్స్. వీళ్ళు అనుకున్నంత మాత్రాన జనాభా ఏం ఓట్లేసి ఆయన్ని ఉంచలేరు, పంపియకుండా ఉండలేరు. మణికంఠ కూడా ఎళ్ళిపోవాలి అని వీళ్ళు అనుకున్నంత మాత్రాన ఆయన పోడు. అది జరగతది. అది ఎప్పుడు జరుగుతదో అది దేవుడికే తెలుసు. దీని గురించయితే వాళ్ళు ఓవర్‌గా థింక్ చేయకుండా హౌస్‌మేట్స్ కొంచెం ఆలోచించుకొని నిదానంగా స్టెప్పేస్తే మాత్రం బావుంటుంది. ఇప్పుడొచ్చింది అసలు డిస్కషన్. విష్ణుప్రియ కేకస్య కేకోభ్యః అన్నట్టు విష్ణు రైట్ పాయింట్ పెట్టింది మణికంఠ దగ్గర. బాధపడింది మేము, టెన్షన్‌లో ఉన్నింది మేము, ఏడ్చింది ఆవిడ. అందరూ వచ్చి కన్సోల్ చేయాల్సింది మమ్మల్ని. అలా కాకుండా నువ్వు ఓవర్ యాక్షన్ చేసి అటెన్షన్ అంతా నీ దగ్గర గ్యాదర్ చేసుకోవాలనేసి నువ్వెందుకు ట్రై చేస్తున్నావు మణికంఠ? నీ ఓవర్ యాక్షన్ ఏంది అనేసి మొఖాన కొట్టినట్టు అడిగేసింది. ఇలానే కొట్టినట్టు అడిగేసింది. ప్రతిసారి గమనిస్తున్నాను 100% అటెన్షన్ నీ మీదే ఉండాలని, అందరూ నిన్నే కన్సోల్ చేయాలనేసి, బిగ్ బాస్ కెమెరాలన్నీ నీ మీదే పెట్టాలని నువ్వు నాకు డ్రామా చేస్తున్నట్టే అనిపించింది అనంటే, అరే! అలా కాదురా, నేను బ్లాంక్ ఔట్ అయిపోయానురా అంటే, నాకు అనాలనిపించింది ఓరి నీ యాసాలు అన్నట్టు. అండ్ నబిల్ క్యాచ్ చేసి ఒక పాయింట్ అడిగాడన్నా కదా! అరే! లైట్లు బ్లింక్ అయిన వెంటనే నువ్వు అన్నావంట కదా! మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే, అన్నానురా, ఆ తర్వాత నాకు టెన్షన్ ఏసేసింది, తడారిపోయింది గొంతు, నేను టెన్షన్‌లో ఉండిపోయానంటే ఆబ్వియస్లీ ఎవరైనా టెన్షన్‌లో ఉంటారు. ఓకే. ఆదిత్య గారు ఎళ్ళిపోయినారు. ఎళ్ళిపోయినాక నువ్వెందుకు కూర్చొని ఏడ్చావు? అక్కడ నువ్వేం డ్రామా క్రియేట్ చేయాలని కూర్చున్నావు? ఆయన ఎళ్ళిపోయాడు. నువ్వు చెప్పిన విధంగా అయినా ఆయన ఎళ్ళిపోవాలి. ఆడియన్స్ ఓట్లు పడ్డాయి ఎళ్ళిపోయాయి. అక్కడ గూడా నేనేం తప్పు చేయలేదు. నాకు అర్థం కాలేదు. ఏం డెసిషన్ తీసుకోవాలో. నేనేదో తీసేసుకున్నా. ఆడియన్స్ నన్ను నెగెటివ్‌గా అనుకోవద్దండి అని డ్రామా క్రియేట్ చేసినట్టే అనిపిచ్చింది.
మొత్తానికి మాకర్థమైంది ఒకటే మణికంఠ, నీ మూడ్ స్వింగ్స్‌ని మేమెంత భరిస్తున్నామో మాకు తెలుసు. నీ మూడ్ స్వింగ్స్‌ని చేయడానికి హౌస్ మొత్తం ఎంత ట్రై చేస్తున్నాం, మేమెంత సపోర్ట్ చేస్తున్నాం, మొత్తం దండగా అనేసి మాట్లాడుకుంటా ఉంటే, ఆ ప్రేరణ యాక్టింగ్ చూడంటే సీత వచ్చేసింది. సీత పిచ్చ కోపంలో ఉన్నింది. నీ మూడ్ స్వింగ్స్‌కి సపోర్ట్ చేస్తా. మేము నిన్ను ఎంత సపోర్ట్ చేసినా గూడా మమ్మల్ని నువ్వు మళ్ళీ నెగెటివ్ చేసి ఆడియన్స్ ముందర బ్యాడ్ చేసేస్తున్నావు. మేము నిన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నాం. హౌస్ మొత్తం నిన్ను డే 1 నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తా వచ్చింది అనేసని మాట్లాడింది. మొత్తానికి మేము నిన్ను ఎంత అర్థం చేసుకొని నీకెంత సపోర్ట్ ఇచ్చినా గూడా మమ్మల్ని మాత్రం పిచ్చోళ్ళని చేస్తున్నావని. ఈ పాయింట్ ఎందుకనిందంటే, గొడవలంతా మాతో పడిపోతున్నావు, అరిచేస్తున్నావు గట్టిగా. ఓకే. కానీ కన్సోల్ అయ్యి మాట్లాడే విధానము మళ్ళొచ్చి నువ్వు కాంప్రమైజ్ అయ్యేది మాత్రం సైలెంట్‌గా జరిగిపోతుంది అన్నట్టు పాయింట్ పెట్టింది. ఈ టాపిక్ మళ్ళీ డిస్కస్ చేస్తదనమాట. ఆ పాయింట్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. నబీల్ ఇక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయి మణికంఠ నాకు అర్థం కాలేదంటే అర్థం కాలేదని నువ్వెందుకు అలా అర్థం చేసుకుంటావు? నా బాధ మీకెవరికి తెలుసని మళ్ళీ క్రియేట్ చేయబోయాడు. దానికి సీత సైలెంట్ అయిపోయింది. ఎక్కువ ఎలివేషన్ ఇయ్యకూడదని. పోయి కిచెన్ దగ్గర కూర్చుంటే నబీల్ ఎళ్లి, "అరేయ్! నువ్వు వాళ్ళ గురించి అంతా పట్టించుకోవద్దు. నీకు నేను మెగా చీఫ్‌గా చెప్తున్నాను. నువ్వు గేమ్ ఎలా ఆడాలో అలానే ఆడుకో. నువ్వు ఎట్లన్నా చేసుకో. నీకు ఒకే ఒక పని కిచెన్ వర్క్ అలొకేట్ చేశాను. ఆ వర్క్ ఒక్కటి నువ్వు ఫినిష్ చేసుకుంటా ఉండు. అంతేగాని వాళ్ళు ఏమన్నా నువ్వేం పట్టించుకోవద్దు" అనేసని నబీల్ మోటివేషన్ ఇస్తా అన్నాడనమాట. నిఖిల్, సీత మాట్లాడుకుంటా ఒకరితో గొడవ పడతాడు. బాగా సింపతి గెయిన్ చేసుకుంటాడు. ఏడ్చేసి ఏదేదో మనల్ని బ్యాడ్ చేసేసి తర్వాత సైలెంట్‌గా వచ్చి ఎవరితో అయితే గొడవ పడిందో వాళ్ళతో సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఇదే డే 1 నుంచి అతను ఆడిన గేమ్ అయితే అసలు ఇంత డ్రామా యాక్టర్‌ని నేను ఎక్కడా చూడలేదు అన్నట్టు వీళ్ళు డిస్కస్ చేసుకుంటా అన్నారు. తర్వాత తర్వాత ఆ గోల్డెన్ రూమ్‌లో డిస్కస్ చేసుకుంటా అంటే వాళ్ళ పాయింట్స్ ఏం పెట్టుకున్నారు. నబీల్‌ని సాంగ్ పాడమన్నారనమాట. ఇది ఇక్కడైతే చాలా సేపు లైవ్‌లో అయితే జరిగింది. పిచ్చగా ఏడిపిచ్చారు నబీల్‌ని. అంటే కొంచెం నబీల్ యాటిట్యూడ్ అయితే మారతాంది. కానీ ఇక్కడ కొంచెం సీత మాట ఇంటన్నాడు నబీలు అననేసి అనిపిస్తా ఉంది. సాంగ్ పాడండి అనంటే నేను పాడను, రూల్స్ బ్రేక్ చేయను, లైట్ ఆపేశారు, పోయి పడుకోండి మీరు గూడా అనేసి కొంచెం వన్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్‌తో చెప్పారనమాట. ఆఫ్‌కోర్స్ నబీల్ కొంచెం అయితే చేంజ్ అయ్యాడు. ఎందుకంటే ఆ ముందు రోజు కిరీటం పెట్టిన తర్వాత రోజు గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా కొంచెం యాటిట్యూడ్ చూపించినట్టు మాట్లాడాడు. ఇప్పుడు కూడా యాజ్ యూజువల్ చీఫ్ అయితే ఎవరి బండారమైనా బయట పడిపోతది కదా! అది ఖచ్చితంగా నబీల్‌ది కూడా పడతది. ఎవరేం పర్ఫెక్ట్ కాదు. ఆబ్వియస్‌లీ కొంచెం టైం పడతది అంతే. తర్వాత సీత నబీల్‌ని పిలిచి నైట్ 2:00 అట్లాంటప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే నబీల్ అంతా చెప్పకుండా నేను కొంచెం నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఏడవద్దు. నువ్వు ఏడ్చి సింపతి గెయిన్ చేసుకున్నావు. నువ్వు సీతతో మాట్లాడింది అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పాను అనేసి టాపిక్ కొంచెం స్లైట్‌గా వేరియేషన్ ఉండేటట్టు చేంజ్ చేసి చెప్పాడు. సీత అక్కడ ఒకే ఒక మాట చెప్పింది. నేను చెప్పేది ఒకటే. ఎక్కడైతే ఇన్సల్ట్ ఉంటుందో అక్కడ గట్టిగా వాయిస్ రేజ్ చేసి సింపతి గెయిన్ చేసుకొని అవతలోళ్ళని నెగెటివ్ చేస్తన్నాడు. ఎక్కడైతే కాంప్రమైజ్ ఉంటుందో అది సైలెంట్‌గా చేస్తన్నాడు. ఆహ్, ఇదేంటి అసలు పర్ఫెక్ట్‌గా ఏం చెప్పిందంటే ఆహ్, అదే ఇన్సల్ట్ ఉండే దగ్గర వాయిస్ లౌడ్‌గా ఉంటుంది. కాంప్రమైజ్ ఉండే దగ్గర వాయిస్ సైలెంట్‌గా ఉంది. అది అతను చేస్తా ఉండేది అనేసి పక్కా పాయింట్ అయితే కనిపెట్టేసినట్టు చెప్పేసిందనమాట ఆ మాటైతే. తర్వాత జాతకాల గేము. మంచిగా హైలైట్‌గా హిట్ అయింది ఈ టాస్క్ అయితే. మణికంఠని జాతకాలు చెప్పేవాళ్ళలాగా పురోహితుడిలాగా గెటప్ ఏసుకురమ్మన్నారు. అంటే హౌస్‌మేట్స్ అంతా కొంచెం మూడీగా, నిద్రగా ఉన్నారు. ఈ ఎఫెక్ట్ అంతా ఎందువల్ల అనుకుంటున్నారు? నైట్ అంతా నిద్రపోలా వాళ్ళు. మణికంఠ గురించే డిస్కషన్స్. ప్రతి ఒక్కరు స్కెచ్‌లేసుకుంటా ఏంటి వాడికి ఆటేంది? టాప్ 3లో ఉండడం ఏంది? ఇదే డిస్కషను. నైట్ అంతా నిద్రపోలేదు. ఆ నిద్రపోని దానికి తెల్లారి లేసి అందరూ తూగు మోకాలే ఎక్కడోళ్ళు అక్కడ దొరికిపోతా ఉన్నారనమాట ఈరోజు బిగ్ బాస్‌కి. ఇంకోసారి ఎవరైనా నిద్రపోయినా, మైక్ మర్చిపోయినా వాళ్ళకి నేను పనిష్మెంట్లు ఇస్తాను అనేసి నబీల్ గూడా వార్నింగ్ ఇచ్చాడు. సో, ఈ జాతకాల టాస్క్ వచ్చేటప్పటికి మంచిగా హైలైట్‌గా జరిగింది. బాగా నబీల్‌ది కొంచెం కామెడీ అనిపిచ్చింది. వైల్డ్ కార్డ్‌లో ఎవరైనా అమ్మాయి వస్తదా సెట్ అవుతదన్నాడు గదా! దానికి గంగ వస్తదని తెలిస్తే ఏడుస్తాడేమో నవీన్. బాగా అసలు క్రేజీగా ఉంది. వాళ్ళ థాట్స్ అంతా కొంచెం కొంచెం సింక్ అయ్యేటట్టున్నాయి. విష్ణుప్రియది గానీ, ప్రేరణది గానీ, అండ్ మణికంఠ టైమింగ్ ఆఫ్ డైలాగ్స్ కానీ, లైవ్‌లో ఇంకా పిచ్చ కామెడీ. ఈవెన్ మొత్తాన్ని గూడా అక్కడ చూపించడానికైతే బాగా ట్రై చేశాడు బిగ్ బాస్. ఈడ మాత్రం మణికంఠకి తెగ వావ్! ఈ టాస్క్ అయిపోయింది. కొంచెం చిల్ ఔట్ అవుతా అన్నారు.
మీకు బాగా అసలైతే ఏం జరిగిందంటే, ఈ టాస్క్ జరిగేసిన ఇది అయిపోయాక మణికంఠ, నబీలు మంచి కాన్వర్జేషన్ పెట్టుకున్నారు. ఈ విషయానికొస్తే మంచి డిస్కషన్ అండి ఈరోజు. నబీలు, మణికంఠ కొన్ని బండారాలు బయటపడేటట్టు, కొన్ని నిజాలు పసికట్టినట్టు వీళ్ళ డిస్కషన్ అయితే జరిగింది. మణికంఠ ఏమంటున్నాడంటే, "అరే! నేను ఫస్ట్ వీకు, సెకండ్ వీకు మాట్లాడలేదని నామినేషన్ ఏసారురా. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే నా మీద పడి కొట్టుకుంటున్నారేందిరా వీళ్ళంతా" అనేసి అంటంటే, అప్పుడు నబీల్ వండుకొని, అది గాదు. నువ్వు మొన్న ఒక మాట అన్నావు గదా! నా బొందలో ఆట అని. నా బొందలో ఆట ఆ ఆట ఆడుతున్నామనేసి, అది గాకుండా నీ బొందలో ఆట ఆడతా గూడా ఏడుస్తా సింపతి గెయిన్ చేసుకొని 5 వారాల నుంచి సేవ్ అయిపోతున్నావు గదా! అది అందరి బాధ అనేసని చెప్పాడు. నిజమే గదా! అసలు ఆట ఎక్కడ కనపడకపోయినా తను ఏడుపుతూనే కదా గెయిన్ చేసుకుంటా సింపతిని. ఇదంతా సింపతికి కొన్ని ఓట్లనేటివి బయటుంటాయండి. అవి ఖచ్చితంగా ఆ సింపతి క్యారెక్టర్స్‌కి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి గుద్దేస్తారు అంతే. ఈలోపు పృథ్వీకి వాళ్ళ ఇంట్లో నుంచి లెటరొచ్చింది గదా! ఆ పాయింట్ గురించి పృథ్వీ స్విమ్మింగ్ పూల్ నుంచి వస్తుంటే చెప్తా అన్నాడు. డోంట్ బీ అగ్రెసివ్. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ యాస్ ఎ మదర్ అనేసని చెప్పింది గదా! దానికి అసలు పృథ్వీ అయినా వాళ్ళంతా ఫుల్ హ్యాపీలే. ఆ మాట చాలా బావుంది. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అన్నట్టు దాని గురించి డిస్కస్ చేసుకుంటా అన్నారు గానీ, అంటే వీళ్ళకి ఒక్కొక్కరికి అక్కడ రావడం వల్ల కొంతమంది ఎమోషనల్ అయితే అయిపోయారబ్బా! నెక్స్ట్ టాస్కొచ్చేసి ఇది మనకు చాలా సార్లు పెట్టాడు కదా బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్‌కి పిలిపిచ్చి వాళ్ళకేం గావాలి, వీళ్ళకేం గావాలి, ఫుడ్ గురించి ఆ మిస్ అయిన ఫుడ్ ఐటెమ్స్ కూడా నాగార్జున గారు సాటర్‌డే అయితే ఇచ్చేస్తారు. లెటర్ అయినా అట్‌లీస్ట్ ఇస్తారనమాట. సో, దాని గురించి ఏమి ఆలోచించిన అవసరం లేదు. ఫస్ట్ పిలవడమే యష్మిని పిలిచాడు. యష్మి అమ్మ స్వామే అని అనిపిచ్చేసింది నాకు. పిలవడం బిగ్ బాస్ యష్మి కన్ఫెషన్ రూమ్ అని. అక్కడ వాళ్ళ సిట్యుయేషన్ నిద్ర మత్తులో ఉన్నారనమాట. భయపడిపోయింది. ఎళ్ళిన వెంటనే "ఎలా ఉన్నావు యష్మి" అంటే, "బాగున్నాను బిగ్ బాస్. మీరు బాగున్నారంటే" "బాగున్నా" అంటే, "హౌస్‌లో ఎలా అనిపిస్తుందంటే" "చాలా బాగా అనిపిస్తుంది" అంటే, "వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు గదా! నీకెలా ఫీలింగ్ ఉంది?" "చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను బిగ్ బాస్" అనంట. భయపడి చస్తా అన్నారు లోపల. అయినా గానీ ఇంక చెప్పుకోక తప్పదు గదా! ఆ మాటైతే చెప్పింది. ఇంకా చెప్పండి మీకు ఏమన్నా చెప్పాలని అనుకుంటున్నారంటే, బిగ్ బాస్ మీరు అంత ప్రేమగా మాట్లాడొద్దండి బిగ్ బాస్ నాకు సిగ్గేస్తుందని కొంచెం కామెడీ ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. నేను ఇంకెవరినైనా మిస్ అవుతున్నానంటే ఫ్రెండ్స్‌ని చాలా బాగా మిస్ అవుతున్నానని చెప్పిందనమాట. ట్రూ. ఓకే. ఈఎంఐ ఫ్రెండ్స్ కనెక్షన్ ముందు నుంచి ఉంది. ఫ్రెండ్సే తనకన్నీ హెల్ప్ చేస్తున్నారన్న మాట కూడా తను చెప్పినింది. తర్వాత హౌస్‌లో ఎవరు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ హౌస్‌లో వాళ్ళందరూ ప్రేరణ అంటుంటే లోపలికెళ్ళాక బాంబ్ పేల్చింది. నిఖిల్, పృథ్వీ అనేసి. ప్రేరణ మొహం ఇంతదయిపోయింది. అర్థమైంది ప్రేరణకి. కానీ ఒక్క రోజులో ఇంత చేంజ్ ఉంటదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు గదా! ఈవెన్ సీత గాని అందరూ షాకయ్యారు. తర్వాత ఇద్దరు కాదు ఒకరినే చెప్పంటే నిఖిల్‌ని చెప్పేసిందనమాట. తర్వాత అక్కడ బౌల్స్ 2 పెట్టారు. మణికంఠ ఫుడ్ పెట్టారు. నిఖిల్ ఫుడ్ పెట్టారు. ఇద్దరిలో ఎవరు తీసుకెళ్తా అంటే నాకు మణికంఠ ఫ్రెండ్‌షిప్పే వద్దు. నాకు అతనికి అసలు సెట్టే కాలేదు బిగ్ బాస్. నేను నిఖిల్‌ది తీసుకెళ్తాను. తను నా ఫ్రెండు అన్నట్టు చెప్పింది. తర్వాత బిగ్ బాస్ ఒక ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఏమని? లెటర్ గూడా ఉంది. తన వైఫ్ రాసిన లెటరు అనంటే అసలు ఇక్కడ పాజిటివ్ అయిపోయి ఉంటుంది యష్మి. భయంకరమైన ఎలివేషను, భయంకరమైన పాజిటివిటీని పోగొట్టేసుకుంది. మణికంఠతో ఉన్నటువంటి గొడవలు వీటన్నిటికి చెక్ పెట్టేదానికి ఆ లెటరు, ఆ ఫుడ్డు తీసుకొని మణికంఠకి ఇచ్చునుంటే నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళిపోయినుంటుంది. ఆ చేతికొచ్చిన ఛాన్స్ అయితే మిస్ చేసుకునిందనమాట. ఇది మాత్రం చాలా గా ఆలోచిస్తారు గదా! అట్లా నేను నిఖిల్‌కే తీసుకెళ్తానని నిఖిల్‌కిచ్చింది. పోయి నిఖిల్‌కివ్వడం నిఖిల్ సో హ్యాపీ. ఓకే. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. నిఖిల్‌కి సపోర్ట్ అవసరమా? మణికంఠకి సపోర్ట్ అవసరమా? మణికంఠకి ఆ లెటర్ వచ్చిన తర్వాత కూడా తను అలాగే బిహేవ్ చేస్తుంటే సో మణికంఠని అప్పుడు టార్గెట్ చేసుండొచ్చు. అరే! నువ్వు నిజంగా ఇట్లా చేస్తున్నావని. అలా గాకుండా నిఖిల్‌ని తీసుకొనొచ్చింది. తర్వాతెళ్లి మణికంఠని కన్సోల్ చేయాలంటే ఐయామ్ ఓకే. ఐ నీడ్ ఎ స్పేస్. మళ్ళీ ఐ నీడ్ ఎ స్పేస్ అని పంపించేసాడు. తను కూడా పక్కకెళ్ళిపోయింది. ఆ తర్వాత అందరూ కన్సోల్ చేయడానికైతే చాలా ట్రై చేశారనమాట. ఇక్కడ నిఖిల్‌కొచ్చిన ఫుడ్ అందరితో షేర్ చేసుకొని తింటా ఆ రొట్టెలో ఆ చికెను ఆహ్ నిఖిల్‌కొచ్చిన ఫుడ్డు అందరూ షేర్ చేసుకొని తిన్నారనమాట. లెటర్ పంపించింది. "నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. పక్కన వాళ్ళ కోసం నీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవద్దు." ఇది తన దాంట్లో ఉండే హైలైట్ పాయింట్ ఇదే అనమాట. "ట్రోఫీ ఎత్తుకొని రా" అంటే ఒక హింట్ ఇచ్చేసింది. "నువ్వు ఆల్రెడీ రేస్‌లో ముందున్నావు. ట్రోఫీ వస్తుంది" అనేసి ఆ ఒక్క పాయింట్ చాలు గదా! క్యాచ్ చేసేసేదానికి. సో, ఇంక మీదటి నుంచి గేమ్ ఎలా మారుస్తాడో నిఖిల్ గమనించాలి.
తర్వాతొచ్చి పృథ్వీని పిలిచారనమాట. పృథ్వీకి ఆల్రెడీ ముందే విష్ణు చెప్పేసింది. నాకైతే అంత ఎఫెక్టెడ్‌గా ఎవరు పంపియరు. నాకైతే అంత సీన్ లేదు. పంపితే మా చెల్లి పంపిస్తుందేమో నాదేమో అంత ఇంపార్టెంట్ కాదు. ఇంత కైండ్ హార్టెడ్ పర్సన్ నేనెక్కడా చూడలేదబ్బా! ఇంత కైండ్ హార్టెడా? విష్ణు ఏది సీరియస్‌గా తీసుకోదని అనుకుంటాం గానీ, అంటే నాకది వచ్చినా, రాకపోయినా నేను ఎఫెక్ట్ కాను. పక్కనోళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళు జూసుకోండి ముందు అన్నట్టు చెప్పేసింది. సో, పృథ్వీని పిలిచారు. పృథ్వీ దగ్గరికెళ్ళేటప్పటికి తనకి నైనికాది విష్ణుదే పెట్టారు. ఆబ్వియస్‌లీ నైనిక నేను మిస్ అవుతున్నాను. మా మమ్మీ ఫుడ్ అని జెప్పింది గదా! అలా మమ్మీ ఫుడ్ మిస్ అవుతున్నానని నైనిక ఫుడ్ తీసుకొచ్చేసాడు. నైనికకి వాళ్ళ అమ్మోళ్ళు చాలా పంపించారు. "నువ్వు డాన్సర్‌వి, డాన్సే చెయ్యట్లా. నువ్వు ఒక వారియర్‌వి, నువ్వు వార్ చేయట్లా. ఎక్కడంటే అక్కడే కూర్చుంటున్నావు. బయట ఏం జరిగినా మేము జూసుకుంటాం. నువ్వు ముందు గేమ్ ఆడు హౌస్‌లో" అన్నట్టు స్ట్రెయిట్ పాయింట్స్ చాలా పెట్టారు. మరి ఫింగర్ క్రాస్ ఆమె హౌస్‌లో కంటిన్యూ అయితే మాత్రం గేమ్ చేంజ్ అవుతదేమో. లేదు రేపు ఎలిమినేట్ అయిపోతే మనం ఏం చేయలేమనమాట. తర్వాత పిలిచాడు మణికంఠని. మణికంఠకి లోపలికి పోవడమే ఏం ట్విస్ట్ ఇస్తాడో అని అనుకున్నాం గానీ పెట్టాడు. పృథ్వీ, యష్మి అనేసి. సో, ఆబ్వియస్‌లీ యష్మి తను తీసుకురాలేదు కాబట్టి తను తీసుకొచ్చాడు. మణికంఠ ఎలా ఉన్నారు? బాగున్నాను బిగ్ బాస్. హౌస్‌లో ఎలా ఉందంటే, ఎలా ఫీల్ అవుతున్నారంటే, మా ఇల్లులా ఫీల్ అవుతున్నానంట. చాలా బాగా అనిపించింది. అతనిది స్క్రీన్ ఫేస్ అయితే చాలా బాగుంది. అంతా బావుంది. ఆ తెక్క పురుగు తిరిగినప్పుడే అతను అట్లా ప్రవర్తిస్తాడనిపించింది. సో, ఆబ్వియస్‌లీ అక్కడికెళ్ళి పృథ్వీది ఎత్తుకొని పోయి ఇచ్చాడు. దానికి యష్మి కూడా ఉంది. నేనేం ఫీల్ గాను. నో హార్డ్ ఫీలింగ్స్. నేను నీ డెసిషన్‌ని రెస్పెక్ట్ చేస్తా అనేసి. అక్కడ మళ్ళీ ఒత్తి చెప్పాడు. వాళ్ళ పప్ప చేసి ఇది రాసిన లెటరు అనేసి. దానికి కొంచెం యష్మి అయితే ఎమోషనల్ అయింది. నేను అతన్ని తీసుకురాలేదు కదా! అతను నాది తీసుకురాడు అన్న ఒక మైండ్ సెట్ తనది ఎప్పుడూ ఉంటుంది కదా! ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొంచెం లైట్ తీసుకున్నా కూడా పక్కకెళ్ళి బాగా ఏడ్చుకునింది. అండ్ పృథ్వీకి వాళ్ళ అమ్మ పంపించిన డిఫరెంట్ ఐటెమ్, కర్ణాటక ఐటెమ్ ఏదో అది. తను తిన్నాడు. ఇది మా మమ్మీ చేసిందో, ఎవరు చేసిందో తెలీదు. నాకైతే అంత గుర్తుపట్టలేకపోతాను. అంటే అంత అటాచ్డ్ పర్సన్‌గా లేడితను. చాలా చిల్ ఔట్ పర్సన్ లాగున్నాడు. మనమైతే గుర్తుపెట్టుకుంటాం గదా! నేనైతే మా అమ్మ చేసే చేపల కూర అంటే చాలా ఇష్టం నాకు. మీకెవరిది ఏ కూర అంటే ఇష్టమో మీ అమ్మ చేసేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరేనా? ఇంక కాసేపు గ్యాప్ ఇచ్చినప్పుడు ప్రేరణ రూమ్‌లోకెళ్తే సీత, నైనిక వాళ్ళ గురించే డిస్కస్ చేస్తున్నారు. యష్మి చూడు ఒక్కరోజుకి ఎలాంటి డెసిషన్ మార్చేసిందో. ప్రేరణ పేరు చెప్తదనుకుంటే ప్రేరణ పేరు చెప్పలేదు. ప్రేరణ ఫీల్ అయిందంటే ప్రేరణ ఓకే. నేనేం ఫీల్ కాలేదు. మీరెక్కువ ఆలోచిస్తున్నారు అంతే. ఎవరి ఒపీనియన్ వాళ్ళది అన్నట్టు చిల్ ఔట్ తీస్తాంది గానీ ఫేస్‌లో అయితే బాగా తెలుస్తాంది. డల్ అయిపోయింది. ఓకే. సమ్ గ్యాప్ ఈస్ దేర్ అన్నట్టు. తర్వాత ఫైనల్‌గా నిఖిల్‌ని పిలిచేశారు. నిఖిల్‌కి ఎప్పుడు ఒక ట్విస్ట్ అనేది ఉంటది గదా! బిగ్ బాస్ దగ్గర. అది అక్కడ గూడా దొరికింది. ఎలా ఉన్నావు అంటే, ఎలా ఉన్నాను, బాగున్నాను అని జెప్పాడు. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనంటే, హౌస్‌మేట్స్ అంతా ఇక్కడ గూడా సేఫ్ గేమ్ ఆడాడు. మాకంత సేఫ్ గేమ్ ఒద్దు నువ్వు నిజం జెప్పు అనంటే, డైరెక్టు విష్ణు అదే పృథ్వీ పేరు జెప్పేసాడనమాట. హ్మ్. లేదు బయటెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు చెప్పండి. అభయ్, పృథ్వీ అంటే, అభయ్, పృథ్వీ గాదు ఒకటే చెప్పంటే సోనియా నన్ను బాగా అర్థం చేసుకుంది. మంచి గైడెన్స్ ఇచ్చింది. నేను వినకుండా ఉన్నా గూడా నాకు అంటే మళ్ళీ విన్నాను అన్నట్టొస్తది గదా! అందుకు వినకుండా ఉన్నా గూడా నన్ను చాలా గైడ్ చేసింది అన్నట్టు చెప్పాడు. తర్వాత తన ముందర నబీల్‌ది, సీతాది, ప్రేరణది ముగ్గురిది పెట్టాడు ఐటెమ్స్. ఇక్కడ నిజంగా అది చాలా కష్టము. అది సీతాకిస్తాడేమో అని అనుకున్నా నేనైతే. కానీ సీతాకివ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి వారము ఆహ్, లోకల్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతి వారం బట్టలు గానీ, క్లిప్స్ కానీ, ఇంకేమైనా డిఫరెంట్‌గా రావడము వాళ్ళు అరే! మా ఇంట్లో వాళ్ళు ఇది పంపించారని ఫీల్ అవ్వడం అనేదుంది. ప్రేరణకు అలా ఏం లేదు గదా! అట్‌లీస్ట్ ఇదన్నా ఉండాలి అని ఆలోచించి ఇది తీసుకొచ్చాను అనేసి. పావు బాజీ లెటర్ అనేటప్పటికి ప్రేరణకి తీసుకొచ్చాడు. ప్రేరణ ముందే చెప్పింది. చూడండి నేను 2 వీక్స్ నుంచి సఫర్ అవుతున్నాను. నాకు ఏది రాలేదు. మీరంతా వాళ్ళకే ఇచ్చారు. కనీసం ఇదన్నా ఇవ్వండి అన్నట్టు చెప్పుకునిందనమాట. లెటర్ అయితే ఎక్సలెంట్ అబ్బా! ప్రేరణకొచ్చినటువంటి లెటర్ నిజంగా ఎక్సలెంట్. తను అక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ పెట్టే దాంట్లో ఎంత కాన్ఫిడెంట్‌గా నాకు వచ్చు అవన్నీ అని మాట్లాడిందో, దానికి అక్కడ రిప్లికా అనిపించింది. చూడండి ఇతను వాడే పదాలు చూడండి, నాకన్నా ఎక్కువ వాడతాడు. ఇట్లాంటి ఆయన మాట్లాడే మాటకి నేను డిక్షనరీ కూడా పక్కన పెట్టుకుంటాను. నాకు అర్థం గాక అన్నట్టు చెప్పుకునింది. చాలా మంచి మెసేజ్ పంపించాడు. అంటే ఒక బూస్టప్ లాగా అంటే యూ క్యారీ ఆన్ విత్ యువర్ గేమ్. నీ లిమిట్స్ నువ్వేం క్రాస్ చేయట్లేదు. నువ్వేం దిగులు పడొద్దు అన్నట్టు పాయింట్ అయితే పెట్టాడు. బయట ఎలా ఎళ్తుందో ఫ్యామిలీ వుమెన్ గదా! అన్నట్టు. చాలా బాగుంది. అందరితో షేర్ చేసింది. కొంచెమే పంపించాడు బిగ్ బాస్. అది మాత్రం నిజమే. అందరూ షేర్ చేసుకొని తినేస్తే వాళ్ళకి కావాలి గదా! నాకు బాధ అనిపించింది. బట్ దే ఆర్ ఫైన్. ఆ తర్వాత ఇంకా లెటర్ చాలా సేపు పెట్టాడు. చూసుకున్నాడు, చూసుకున్నారు, ఆడుకుంటున్నారు. లిప్ లైనర్ తీసుకొని మొత్తం రాసుకునిందనమాట.
తను పంపించిన లెటర్ ఏదైనా డీకోడ్ చేసుకోవడానికో ఏమో తెలీదు. అందరూ ఫుల్ ఎంజాయ్ మూమెంట్‌లో ఉంటే విష్ణుప్రియ, నెక్స్ట్ మణికంఠ, సీత, నబీల్ వీళ్ళ నలుగురికి ఫుడ్ మిస్ అయింది గదా! సో, వాళ్ళ నలుగురు బౌల్స్ ముందర పెట్టేసి వీళ్ళ నలుగురు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళనొచ్చి నిలబడుకోమన్నాడు. అక్కడ వాళ్ళని అడిగాడు. మీకు ఎవరిది తీసుకెళ్ళి ఇవ్వాలనిపిస్తుందో వాళ్ళకివ్వండి అన్నట్టంటే పృథ్వీ, నిఖిలు, విష్ణుప్రియకిద్దాము. తను ఆహ్, కొంచెం మోటివేట్ అవుతుంది. నామినేషన్‌లో ఉంది గదా! డేంజర్ జోన్‌లో అన్నట్టంటే, ఈవెన్ నైనిక, ప్రేరణ గూడా తన పేరే జెప్పారు. యష్మి చిల్ ఔట్ నాకేం అంత అనిపియట్లేదులే అననింది. సీత కొంచెం హోప్స్ పెట్టుకొనింది గానీ, విష్ణుకే తీసుకెళ్లారు. విష్ణుకేదో చికెన్ బిర్యానీ అట్లా పంపించింది. హోమ్ మేడ్‌దయితే మొత్తానికి అన్నట్టు. ఆ పిల్ల మా చెల్లికి అంత సీనేలే మా చెల్లి చేసుండదు అన్నట్టు మాట్లాడుతాందనమాట. లెటరొచ్చింది. లెటర్‌లో విష్ణుప్రియకి రావాల్సిన ఇన్‌పుట్స్ అన్నీ ఒచ్చాయి. నామినేషన్‌లో పాయింట్ పెడుతున్నావు ఓకే. కానీ ఎందుకు డిఫెండ్ జేసుకోవట్లా? గట్టిగా గేమ్ ఆడు. ఎందుకు లైట్ తీసుకుంటున్నావు? ఇది నీ టాస్కు. పర్సనల్ విషయాలు పక్కన పెట్టేసి ముందు టాస్క్ మీద, గేమ్ మీద ఫోకస్ చెయ్యి. నీ ఆడియన్స్ హర్ట్ అవ్వకుండా చూసుకో అన్నట్టు మంచి ఇన్‌పుట్టు. ఇది గనక క్యాచ్ చేసి విష్ణుప్రియ గేమ్ ఆడితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. యాక్చువల్‌గా ఈ టైము అందరూ అనుకుంటున్నారు లేడీ విన్నర్ అవ్వాలనేసి. దీనికి ఎగ్జాంపుల్ అయితే విష్ణుప్రియ అంతే కన్ఫర్మ్. తెలుగమ్మాయి విష్ణుప్రియ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంది. గేమ్ బాగా ఆడితే మాత్రం విన్నర్ మెటీరియలు. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి నెక్స్టు రేషన్ టాస్క్ కూడా పెట్టాడనమాట. రేషన్‌లు అయితే బల్క్‌గానే తెచ్చుకున్నారు. ఇంకా చూడాలి ఇదేందో సాటర్‌డే ఎపిసోడ్ ఈరోజే షూటింగ్ అయిపోయిందన్నారు. నైనిక ఎలిమినేట్ అయిందా? అవ్వలేదా? నో ఎలిమినేషన్ పెడతాడా? చాలా చాలా ట్విస్ట్‌లు అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కిందకి ఎవరొస్తున్నారో నేను ఒక వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.